ఏడాదిని కురుస్తున్న భారీ వర్షాలు వరదలు తీవ్ర రూపం దాల్చాయి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, నాగాలాండ్లలో సంభవించిన వరద సంబంధిత ప్రమాదాల్లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్, రాజౌరి జిల్లాల్లో కొండ చర్యలు విరిగిపడటం, ఆకస్మిక వరదలతో మృతుల సంఖ్య 12కు చేరింది. పూంచ్లోని సురాన్ కోట్ ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో సీఎం ఉమర్ అబ్దుల్లా తన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని జమ్మూకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అమర్నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కొండ చర్యలు విరుగుపడుతున్నాయి. బురాంగ్డోక్ ఎగువ ప్రాంతంలో మట్టి ఇల్లు కూలి కొండ చర్యల కింద కూరుకుపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 7గురు మృతి చెందారు. ఇక ఉత్తరాఖండ్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. డెహ్రాడూన్ ముస్సోరీ రహదారిపై కొండ చర్యలు విరిగిపడి రోడ్డు తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా డెహ్రాడూన్ ముస్సోరీ మార్గాన్ని మూసివేశారు. ఇక ముస్సోరీ వైపు వెళ్లే అన్ని వాహనాలను డెహ్రాడూన్ సరిహద్దులోని కుతాల్ గేట్ చెక్ పోస్ట్ వద్దనే నిలిపివేశారు. హరిద్వార్ లో పిడుగుపాటుకు గురై 2 మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా 84 రోడ్లు మూసుకుపోయాయి. అస్సాంలో వరదలు తీవ్ర రూపం దాల్చాయి. జోహార్ జిల్లాలోని ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. టియోక్, కాకోజన్ ప్రాంతాలు ఆకస్మిక వరదలతో అతలాకుతలమవుతున్నాయి. జాతీయ రహదారి 715 వరద నీటిలో మునిగిపోయింది. రహదారిపై కొన్ని కిలోమీటర్ల మేర నీరు చేరడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఇక ఈ కుండపోత వర్షాలతో గౌహటిలోని బ్రహ్మపుత్ర నది నీటి మట్టం ప్రమాదకరంగా పెరుగుతుంది. నది ఉధృతి నిరంతరం పెరుగుతూ ఉండడంతో తీర ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బ్రహ్మపుత్ర నది నీటి మట్టం పెరగడంతో గౌహటి నగర పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాలు, ఘాట్లు ఇప్పటికే నీట మునిగాయి. వరద నీరు గట్టు దాటి రాకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇక నదిలో నీటి ప్రవాహం వేగంగా ఉండటం, అలల ఉధృతి పెరగడంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా గౌహటి, ఉత్తర గౌహటి మధ్య నడిచే బోటు, ఫెర్రీ సేవలు అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. కేంద్ర జల సంఘం, అస్సాం విపత్తు నిర్వహణ సంస్థ నిరంతరం నీటి మట్టాలను గమనిస్తున్నాయి. నదీ తీరంలో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, ఎవరూ నదిలోకి దిగవద్దని జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.